గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ ప్రభుత్వమే పేరుకు సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. స్యూడో సెక్యులరిజం. హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు, హిందూ దేవతా విగ్రహాల మీద విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినది అనేక రకాల దాడి జరుగుతూ ఉన్నది హిందూ దేవాలయాల మీద. ఉదాహరణకు నట్టనడి గర్భంలో హైదరాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం జరిగితే కనీసం స్పందించలేదు ఏకనాయకులు కూడా. ఇప్పుడు అభివృద్ధి పేరు మీద, అభివృద్ధి జపం మీద రాజరాజేశ్వర దేవస్థానాన్ని విస్తరణ కోసం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ విస్తరణ కోసం కనీసంగా డబ్బులు ఉన్నాయంటే కూడా పేపర్లకు పరిమితమైంది. ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్ చేసినా ఆ డిపాజిట్ కూడా ఎక్కడ డిపాజిట్ చేయాలి. మరి 50 కోట్లతో 40 కోట్లతో ప్రారంభం చేస్తే 400-500 కోట్ల ఖర్చు జరుగుతూ ఉన్నది దానికి. మరి ఏ రకంగా చేస్తారో సమాధానం చెప్పాలి. అదే కాకుండా మరి ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే 15వ తారీఖు నుంచి దేవాలయం క్లోజ్ చేస్తున్నామంటే రోజు 50 ఫుల్ వస్తూ ఉన్నది. దేవాలయం ఎట్లా బంద్ చేస్తున్నది? దేవాలయం బంద్ చేసే అధికారం ఎవరిచ్చారు? భగవంతుడు ఉన్నది కేవలం పూజలకు, అర్చకులకు, కేవలం వాళ్ళ పూజల కోసం కాదు, భక్తుల కోసం ఉన్నాడు. లక్షలాది మంది భక్తుల కోసం రాజన్న వేసినట్టు తప్పితే కేవలం పూజల కోసం కాదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. కాశీ విస్తరణ, వారణాసి కారిడార్ కానీ, ఉజ్జయిని కారిడార్ కానీ, అయోధ్య రామాలయం కానీ ఎక్కడన్నా దర్శనాలు బంద్ చేసిరా ఒక్కసారి తెలుసుకోమని చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా దేవాలయం బంద్ చేయలేదు. ఈ విస్తరణ నిజం కూడా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న 30 ఎకరాల్లో కూడా విస్తరణ చేపట్టాలి. ముందుగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోమని చెప్పు, ఒక కంపార్ట్మెంట్స్ చేసుకోమని చెప్పు, కనీసంగా టాయిలెట్స్కి ఇవ్వని చెప్పు, మంచి కూల్ డ్రింక్స్ ఇయ్యండి, ఛాయలు ఇయ్యండి, అవి ఇవ్వండి. ఏమీ లేదు. డబ్బులు వేస్తే దేవాదాయ శాఖ వేసేది ఏంటంటే 15 రోజులకు నెలకోసారి వచ్చి ఆ లెక్క మాత్రమే చెప్తా ఉన్నారు. భక్తులకు సదుపాయం చేసే దమ్ము లేదు. కోడలు రోజు చనిపోతూ ఉన్నాయి. కోడల షెడ్ కోసం దాదాపు సంవత్సరం అయింది కొబ్బరికాయ కొట్టి. ఆ షెడ్ ఎక్కడ లేదు, ఎక్కడ కూడా దమ్ము లేదు. అడ్మినిస్ట్రేషన్ టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. దేవాదాయ శాఖను పూర్తి నిర్వీర్యం చేసే దశగా ఇస్తూ ఉన్నారు కనుక మేము ఇప్పుడు కూడా దాదాపు 100 మందితో కూడా స్థానికులతో, అన్ని కుల సంఘాలతో ఈ స్ట్రీట్ వెండర్స్ మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవాలయం బంద్ చేసే ప్రసక్తి లేదు. దేవాలయంలో ఉన్న హిందూ ఏ ఒక్క విగ్రహాన్ని కూడా ముట్టడానికి వీల్లేదు కనుక దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రెండు కూడా ఏ పరిస్థితిలో ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక 14 నాడు నిరసన కార్యక్రమం జరిగే బంద్ను కూడా విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.